దూరంగానే ఉంటారు. తగ్గింపు లేని వారు దేవునికి వ్యతిరేకంలో ఉంటారు. దేవుని యొక్క తీర్పుకు గురి అవుతారు. మనకి పైగా సామాన్యమైన విషయం కాదు. చిన్న మాటనే మనం క్షమించుకోలేకపోతే పరలోక రాజ్యానికి ఎలాగ వారసులం కాగలం? మన జీవితంలో తప్పనిసరిగా వస్తాయి. భార్యాభర్తల సంసార జీవితంలో ఖచ్చితంగా వస్తాయి హెచ్చుతగ్గులు అనేటువంటి. అలాగే పెద్దలు చిన్నల మధ్య హెచ్చుతగ్గులు వస్తూ ఉంటాయి. వాటిని తగ్గించుకొని పరిష్కారం చేసుకుంటే ఆశీర్వాదాల మీద ఆశీర్వాదాలు పొందుకోగలుగుతాం. పంతాలు పట్టించుకుంటే అది అంత గందరగోళానికి దారితీస్తుంది. అందుకే ఓర్చుకున్న వారికి దుర్గతి పట్టణం అని సామెత ఉంది. బైబిల్లో కూడా తగ్గించుకుంటే హెచ్చింపబడతామనే వాక్యం ఉంది. కాబట్టి తగ్గించుకున్నవారు చూడండి, దేవుని యొక్క వాక్యములో నుండి మనం చూసినట్లయితే ఆ మందకాపరులు తగ్గించుకొని బయలుదేరారు. కీర్తన 25:9 చరణంలో మనం చూస్తే 25వ కీర్తన 9వ చరణం, దీనులను దేవుడు నడిపించును. దేవుడు తన మార్గాన్ని దీనులకు తెలియజేస్తాడు. ఆయన నడిపిస్తాడు. ఆయన మార్గాన్ని దీనత్వం కలిగిన వారికి తెలియజేస్తాడు. హెచ్చించుకున్న వారికి తెలియజేయలేడు. ఉదాహరణ, నోవకు జలప్రళయ కాలంలో నోవకు దీనుడు దేవుడి దగ్గర కూర్చున్నాడు. దేవుని పాదాల దగ్గర కాపాడబడ్డాడు. మోషే దీనుడు, సాత్వికుడు, నమ్మకమైన వాడు. ఎవరు ఎన్ని మాటలన్నా దేవుడు తనకు అప్పగించిన పనిని నమ్మకముగా చేసిన వాడు. ప్రజలు ఇసుకించారు. మాట్లాడితే శోధించేవారు, మాట్లాడితే విసిగించేవారు. అయినా దేవుడు అప్పగించిన పని నమ్మకంగా చేశాడు. అందుకే మోషేతో దేవుడు మాట్లాడాడు స్నేహితుడు. అలాగే దావీదు తగ్గించుకున్నాడు. సౌలు విషయంలో ఎంతో తగ్గించుకున్నాడు. అవకాశం దొరికినా కానీ హాని చేయరా. తగ్గించుకున్నాడు దేవుని బట్టి, దేవుని మాటను బట్టి. అందుకే దీవించబడ్డాడు, చక్రవర్తి అయ్యాడు. తరతరాలకు ఆయన సింహాసనము స్థిరపరచబడింది. అలాగే తగ్గించుకున్న రూతు వధువుగా మారిపోయినది, వంశావళిలోనికి రాగలిగినది. అలాగే తగ్గించుకున్న ప్రతి ఒక్కరూ కూడా దీవించబడ్డారు. అందుకే ప్రియమైన వారులారా, మనం ఎప్పుడు తగ్గింపులో ఉండాలి కానీ హెచ్చింపులో ఉండకూడదు. ఈ లోకంలో రకరకాల పరిస్థితులు మన వెనక్కి వస్తాయి. నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. వచ్చినప్పుడు మనం తగ్గించుకుంటే అన్నింటినీ పరిష్కారం చేసుకోవాలి, ఆశీర్వాదాలుగా మార్చుకోవాలి. తగ్గింపు లేకపోతే అన్నింటినీ పోగొట్టుకుంటాం. కాబట్టి మరి తగ్గించుకుంటే దారి చూపిస్తానంటున్నాడు. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనంలో మనం చూసినట్లయితే యెషయా 57:15, దేవుని యొక్క ఆయన యొక్క స్టేటస్ లేక ఆయన యొక్క పరిస్థితి ఎలాంటి వాడు యెషయా గారు ఇక్కడ తెలియజేస్తున్నారు. అటువంటి వాడు పరిశుద్ధ స్థలములలో, మహోన్నత స్థలములో నివసించేవాడు. ఆయనను అంత గొప్ప దేవుడు, అంత గొప్ప ఉన్నత స్థలములో నివసించే దేవుడు ఎక్కడికి వస్తాడంటే వినయము గలవారిని, వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకు, వినయము గలవారి యొద్దకును, దీన మనస్సు గలవారి యొద్దకును, వారి యొద్దకు వచ్చి వారి యొద్ద నివసించడానికి ఇష్టపడతారు.
చూసారా? అందుకే మనం దీనత్వం కలిగి ఉండాలి. ఎప్పుడు మనం కోపం తీసుకోకూడదండి, తొందరపడకూడదు, నిదానించాలి. అదే మనకి గొప్ప మేలు, ఆశీర్వాదం. కాబట్టి దేవుడు దీన మనస్కుల దగ్గర ఉంటాను అని తెలియజేస్తూ ఉన్నాడు. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో మనం చూసినట్లయితే, కాదు గాని ఆయన ఎక్కువ కృపనిచ్చును, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనం చెప్పుచున్నది. చూసారా? దీనులకు కృప అనుగ్రహిస్తాడు, అహంకారులను ఎదిరిస్తాడు. ఫరో లోబడలేదు, ఎదిరించాడు. ఇశ్రాయేలు ప్రజలు లోబడ్డారు, దీవించాడు. లోబడే వారిని దీవిస్తాడు, ఎదిరించే వారి పైకి యుద్ధం ప్రకటిస్తాడు ఆయన. అందుకే దేవునికి ఎదురు వెళ్ళటం కష్టం. సౌలు కూడా సౌలుగా ఉన్నప్పుడు దేవుడిని ఎదిరించాడు. దేవుడు దమస్కు దగ్గర కనపడి ప్రభు అన్నారు, సౌలా సౌలా మునికోలకు ఎదురుగా కష్టం. దేవుణ్ణి ఎదిరించడం ఎవరి తరం, జయించడం ఎవరి తరం? అందుకే దేవుడి దగ్గర మనం అణిగి ఉండాలి. దేవుడు చెప్పినట్టు చేయాలి. దేవుడికి వ్యతిరేకం చేయడానికి ఎప్పుడు సాహసం చేయకూడదు. మనం దేవుడిని ఎదిరిస్తుమా, మనం ఆయన కంటే గొప్పవారమా అని చెప్పి 1 కొరింథీ 10వ అధ్యాయంలో పౌలు గారు తెలియజేశారు. 2 పనుల మీద కాలేస్తారంటే చాలా మంది. ఇటు దేవుడు, అటు ప్రభువు బల్లలోనిది, దయ్యముల బల్లలోనిది. అలాగే విశ్వాసికి అవిశ్వాసికి పొందట, దేవాలయమునకు విగ్రహములకు ఒత్తిక ఎక్కడ అని అనేక విషయాలు చెప్పి మనము దేవుణ్ణి ఎదురించుమా, ఆయన కంటే మనము గొప్పవారమా, ఆయన దగ్గర మనం అణిగి ఉండాలి. మరి అబ్రహాం గారు ఏం చేశారు? దేవుని దగ్గర అణిగి ఉన్నారు. ఏది చెప్తే చేశారు, దీవించబడ్డాడు. కాబట్టి దీననరుడు, కాబట్టి దేవుని దగ్గర దీనత్వం, అలాగే మన ఇరుగు పొరుగు వారి దగ్గర మనం దీనత్వం కలిగిన వారమై ఉండాలి. అంతేగాని మనం హెచ్చించుకోకూడదు. అందుకే దైవజనుడు ఏ మతములు కానీ ఏ వ్యక్తిని కానీ దూషించరాదు, ద్వేషించరాదు. మనము ప్రేమించే వారంగా ఉండాలి. ఒకవేళ ఎవరైనా మన పట్ల ఏదైనా చేసినా కానీ క్షమించే వారంగా మనము ఉండగలగాలి. ఇదే దీననరుడు. కాబట్టి కేవలం ఒక పావనుడు, వాడు పరిశుద్ధుడు, పావనుడు. అలాగే భూలోకంలో దీననరులను ఈ క్రిస్మస్ పండుగ చేస్తున్నారు. 5వది యెహోవా జోడ. లోకాసు వార్త 2వ అధ్యాయం 13వ వచనం. చూడండి, పరలోకము నుండి దేవదూతల సైన్య సమూహం దిగి వచ్చేసింది. యేసయ్య అనగా దేవుడు నరుడుగా ఈ లోకంలోనికి వచ్చాడని విని పరలోకంలో ఆయన చూడలేకపోతున్నామని చెప్పి, ఆయన మహిమను తట్టుకోలేక చూడలేకపోతున్నామని భూలోకంలో అవతరించినటువంటి దేవుడిని చూడటానికి వారు పరలోకంలో నుండి దిగి వచ్చేసారు. దేవుడిని చూడటానికి వాళ్ళు బిలబిలా వచ్చేసారు. చూసారా? యేసయ్య జనన వార్త పరలోకపు దూత గణములను భూలోకమునకు దించి వేసినారు. యెహోవా జోడ. కాబట్టి యేసయ్యని మనం యేసయ్య దగ్గరికి రావాలి, యేసయ్యను చూడాలి, ఆయనతో సహవాసం చేయాలి. అప్పుడు మన జీవితాలు ధన్యమవుతాయి. కాబట్టి దేవదూతలైన వారు దేవలోకంలో నుండి దిగి వచ్చారు ఆయన్ని చూడటానికి. 16వ వచనం. త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పడుకొని ఉన్న శిశువును చూచిరి. చూశారంటే మత కాపరులు దూత చెప్పిన మాటను బట్టి త్వరగా వెళ్ళి, ఆలస్యం చేయలేదు వాడు, త్వరగా
వచ్చారు, యేసయ్యని చూచారు, ఆనందించారు, వాళ్ళు సంతోషించారు. చూసారా, అన్నింటినీ విడిచిపెట్టేశారు, మందలని విడిచిపెట్టి వెళ్ళారు. యేసయ్యని చూడటం ముఖ్యం వాళ్ళకి. అంతకుముందు రాత్రి కూడా మెలకువగా ఉండే మందలు కాసుకునేటువంటి వారు ఇప్పుడు యేసయ్యని చూడటానికి ఆ మందలను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. యేసయ్య దగ్గరికి రావడానికి మనకి ఎన్ని ఆటంకాలు ఉన్నాయి, ఎన్ని అడ్డులు ఉన్నాయి, ఎన్ని మన పట్టుకొని బంధించి యేసయ్య దగ్గరికి రాకుండా చేస్తాం. చాలా మనసుగా ఉంది వ్యవహారం. యేసయ్య దగ్గరికి రానివ్వని ఆటంకాలు, రానివ్వో, యేసయ్యకి దూరంగా ఉంచుతాయి. మొట్టమొదటి చిన్న దూరంతోనే ఆరంభం అవుతుంది, ఆ తర్వాత అది పెద్ద దూరం అయిపోతుంది. ప్రియమైనటువంటి కాబట్టి ఆయనను చూడటానికి రావాలి, ఆయన చూడటానికి వెళ్ళాలి. లేఖనాలను కొన్ని చూడండి. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 22వ వచనం. ఆయన పిలుస్తున్నాడు, భూదిగంత నివాసులారా నా వైపు చూడండి, రక్షణ పొందండి. నేనే దేవుడిని, ఇంకెవరు లేరు. కాబట్టి నా ఎదురు రండి, నా వైపు చూడండి, రక్షణ పొందండి. ఆయనను చూసిన అంతయు సరి అవును. యేసు దగ్గరికి రాకుండా, యేసుని చూడకుండా ఎవరు సరికాగలరు? సమరయ స్త్రీ యేసు దగ్గరికి వచ్చింది, సరైపోయి ఊరంతటికి చెప్పింది, ఊరోళ్ళందరూ వచ్చారు, చూశారు, సరైపోయారు. మరి నేడు ఎంతమంది జీవితాలు సరవుతున్నాయి యేసు దగ్గరికి వచ్చి, యేసును చూసి? అందుకోసమే యేసు యోహాను సువార్త 1వ అధ్యాయంలో గుడ్డివాడిని బాగు చేసి, ఈ లోకానికి నేను ఎందుకు వచ్చాను అంటే గుడ్డోళ్ళు చూడటానికి, చూసేవాడు గుడ్డోళ్ళు అవడానికి వచ్చాను. కన్నులు ఉన్నవాళ్ళు గుడ్డోళ్ళు అవుతారు, కన్ను లేని వారు చూసేవారు అవుతారు. చూసారా ఎంత విచిత్రమో? కాబట్టి యేసు దగ్గరకు రావాలి, యేసును చూడాలి, అప్పుడే మనము ధన్యంగా. తర్వాత చూడండి, మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి. ఆయన పిలుస్తున్నటువంటి చేతులు చాచి, యేసయ్య దగ్గరకు వస్తే నీకు విశ్రాంతి, నెమ్మది. లోకంలో దొరకదండి మనకి నెమ్మది. ఎక్కడ దొరుకుతుంది చెప్పండి నెమ్మది? నెమ్మది లేని లోకంతో మనము నెమ్మది పొందాలని ఆలోచించటం బుద్ధిహీనత. అందుకే నేడు మానవులు దేవుని కంటే లోకమునే ఎక్కువ ప్రేమిస్తున్నారు కాబట్టి, ఎక్కువ లోకంతో గడపడానికి ఇష్టపడుతున్నారు కాబట్టి ఎవరికి తృప్తి లేదు, సంతోషం లేదు, శాంతి లేదు, అన్ని టెన్షన్ లేదు. దేవుడి దగ్గర కూర్చుంటే అన్ని సరవు, ప్రశాంతత వచ్చును మనకి. చూసారా, లోకం అనేది ఎలా ఉంది చెప్పండి? లోక స్నేహం. యాకోబు గారు చెప్పలేదా, ఈ లోక స్నేహము దేవునితో వైరం. లోకంతో స్నేహం చేసి దేవునితో నీవు ఎలా ఉండగలవు? ఇప్పుడు అందరూ చెప్పే సాకులు అయ్యే, పని ఉందండి, పని ఉందండి, అది ఉందండి, ఈడ ఉందండి. ఎవరికి మాటలు కావాలి? యేసయ్యకి అవసరమా? యేసయ్య దగ్గరికి రాకపోతే ఆయనకి కాదు నష్టం, నీకే నష్టం. అందుకే కదా లోక తలంపులు పోట్లుల్లా, లోక ఆలోచనలు పోట్లుల్లా, లోక ఆశల పోట్లుల్లా, లోక పద్ధతుల పోట్లుల్లా, లోక సంబంధం వదిలితో జరగట్లా. కారణం ఏంటి? యేసయ్యను దూరం చేసుకోవటం, లోకానికి దగ్గర. ఇంకా ఎలాగ మారుతుంది బ్రతుకు? మారదు. మారకపోతే పరలోకము చేయాలి, అంతే కదా మరి అర్థం. కాబట్టి యోహాను సువార్త 6వ అధ్యాయం 37వ వచనం. యేసయ్య ఏమన్నాడు అంటే, చూడండి ఎంత వాగ్దానం చేశాడు. నా దగ్గరికి ఎవరైనా రావచ్చు, నేను ఎవరిని త్రోసివేయను.
నా ఎదుకు వచ్చు వారిని నేను ఎన్నడూ త్రోసివేయను. ఎవడైనా రావచ్చు, పాపి, ఘోర పాపి, నరహంతకుడు, వాడు ఎంత దుష్టుడైనా దుర్మార్గుడైనా దుస్థితిలో ఉన్నా యేసయ్య దగ్గరికి రావచ్చు. యేసయ్య దగ్గరికి వస్తే ఆయన త్రోసివేయుడు, లోకం త్రోసివేస్తుంది. మనుషులు త్రోసివేస్తారు ఏదైనా చిన్న పొరపాటు ఉంటే, వాళ్ళని మన్నించరు, తీర్పు చెబుతారు. వ్యభిచార పాపంతో పట్టబడిన స్త్రీని తీసుకొచ్చారు యేసయ్య దగ్గరికి, శిక్ష వేయమంటున్నారు వాళ్ళు. ఇది లోకం యొక్క పరిస్థితి. యేసయ్య అన్నాడు, అమ్మా ఎవరు నీకు శిక్ష విధింపలేదా? అయితే నేను కూడా విధింపాను, జాగ్రత్త, ఇక పాపం చేయకుండా ఉంటామా అని చెప్పి అప్పుడు చేశాడు. అందరూ వ్యభిచారి వ్యభిచారి అని పిలుస్తుంటే అమ్మ అని పిలిచిన వాడు యేసయ్య. ఆయన దగ్గరికి రావడానికి ఎవ్వరూ భయపడక్కర్లేదు. నువ్వు ఎంత పాపివైనా కావచ్చు, ఆయన దగ్గరికి వస్తే తన ప్రాణము పెట్టి తన రక్తమును కార్చి నిన్ను కడిగి నీ పాపము నుండి విడిపించి పరిశుద్ధులుగా చేస్తాడు ఆయన. అంతేగాని పాపిని త్రోసివేయడు, పాపాన్ని త్రోసివేస్తాడు ఆయన. పాపాన్ని త్రోసివేసేవాడు పాపిని ప్రేమిస్తాడు. పాపిని ప్రేమించేవాడు పాపాన్ని త్రోసివేస్తాడు. పాపాన్ని ప్రేమించేవాడు ఎప్పుడూ కూడా పాపిని ప్రేమించలేడు, గుర్తుపెట్టుకోండి. అందుకే పాపి ఇంకో పాపికి తీర్పు చెబుతాడు. ఈ లోకంలో అనేకులు కూడా అదే చెప్పారు, ఆడు చంపేస్తాం, ఈయన చంపేస్తాం, చంపేసామని చెప్పి చదవమని వెళ్తున్నాను దేవుడి స్థానాన్ని. చంపేవాడు ఎప్పుడు దేవుడు కాడు, చంపేవాడు ఎప్పుడు తండ్రి కాడు, చంపేవాడు ఎప్పుడు మేలు చేసేవాడు కాదు, బ్రతికించేవాడు కావాలి మనకి. అందుకే యేసయ్య నేను చచ్చి మిమ్మల్ని బ్రతికించడానికి వచ్చానన్నాడు. మనం కూడా అదే మార్గంలో వెళ్ళాలి. నిన్ను వలే నీ పొరుగు వాడిని ప్రేమించు అంటే అర్థమైంది. అదే లోకానికి యేసయ్య నేర్పినటువంటి పాఠం. నువ్వు ప్రేమ కుమ్మరించు, ఎదటవాడి కొరకు ప్రాణాన్ని పెట్టినంత ప్రేమగా ఉండు. పాపిని ప్రేమించు, పాపాన్ని మాత్రం ప్రేమించవాలి. మన పాపాన్ని ఖండించాలి, గద్దించాలి, కానీ పాపిని ఖండించకూడదు, పాపిని చేర్చుకోవాలి. ప్రియమైనటువంటి వాళ్ళ కాబట్టి మరి యేసయ్య దగ్గరకు వస్తే ఎంత పాపి అయినా పరిశుద్ధుడిగా మారడు. ఆయన పరిశుద్ధత ప్రతి పాపిని పరిశుద్ధుడిగా మార్చగలదు. పాపలోకములో పాపుల మధ్య 33.5 సంవత్సరాలు జీవించిన రమంత పాపాన్ని అంటించుకున్నటువంటి పవిత్రమూర్తి యేసయ్య. అంత మాత్రమే కాదు, ఎంత పాపిని కూడా ప్రేమించాడే కానీ ద్వేషించనటువంటి దేవుడు జగత్ రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు. ఎవరినో చూడగలమండి ఈ ప్రపంచంలో ఈ ప్రేమ, ఈ రక్షణ. కాబట్టి ఆయన దగ్గరకు రావటమే మానవుడికి అన్ని భాగ్యముల కంటే గొప్ప భాగ్యం. ఎంత సావాసం ఉంది యేసుతోని, సన్నిధిలో ఎంతసేపు చేస్తున్నాం, సంఘముతో ఎంతసేపు చేస్తున్నాం, యేసయ్యకి వస్తే లోకంతో ఎంతసేపు చేస్తాం. అది కూడా చదవండి, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. యాకోబు పత్రిక, దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చు. దేవుడి దగ్గరికి రాకపోకుండా దేవుడికి పని లేదా మన ఇంట్లో కూర్చుంటారు. ఆదివారం ఆయన ఇంటిలో నీ ఉంటే 6 దినాలు యేసయ్య నీ ఇంట్లో ఉంటాడు. ఒక దినం ఆయన ఇంట్లో నువ్వు గడిపితే 6 దినాలు ఆయన ఇంట్లో గడుపుతాడు. ఆయన ఇంట్లో ఉంటే ఏది నేను చేయగలను. మరి ఆయన ఇంట్లోకి రాకపోకుండా మన ఇంట్లోకి ఆయన ఆహ్వానించగలమా?
ఆయన సన్నిధిలోనికి రాకుండా మనతో యేసును ఉండమని మనం కోరగలమా? అందుకోసమే యేసయ్యతో ఎక్కువ కాలం గడపాలి, మనం ఎక్కువ గడపాలి. లోకాన్ని ద్వేషించని వాడు యేసయ్యను ప్రేమించని. ఎవడన్నా ఇతర యజమానులకి భక్తుల చరిత్ర చూడండి. మోషే రాజరికం, ఐగుప్తు ధనం, ఆక్రాంతి అని దానిని వదిలితేనే కానీ దేవుడి పనికి రాలేదు. అవునుగా ఈ లోకాన్ని కంటతో ఎంచుకుంటేనే కానీ దేవుని చేతిలో సాధన కాదు. లోకాన్ని వదలనంత కాదు ఏ వ్యక్తి కూడా యేసుతో ఉండలేదు. అసంభవం. యేసుతోనన్నా ఉండటానికి ఇష్టపడతాడు ఒక వ్యక్తి, లోకముతో ఉండటానికైనా ఇష్టపడతాడు ఒక వ్యక్తి. లోకముతో ఎక్కువ ఉండటానికి ఇష్టపడుతున్నాడు అంటే యేసుతో ఉండటం అతనికి ఇష్టం లేదనా ఏమైనటువంటి వారు. కాబట్టి మరి ఆయన దగ్గరకు రాకుండా మనం ఆశీర్వదించబడలేదు. ఇంక ఎక్కడా కూడా మనకి మార్గం లేదు. కాబట్టి గోవా చూడ అనగా పరలోకవాసులు వచ్చి చూశారు, భూలోకవాసులు వచ్చి యేసయ్యను చూశారు, ధన్యులైపోయారు, భాగ్యవంతులైపోయారు. తర్వాత చూడండి 6వది భూమి క్రిస్మస్ అంటే భూలోక క్రిస్మస్. లోకాసు వార్త 2వ అధ్యాయం 10-11 వచ్చినారు. ముందే చదివారు. కాబట్టి దేవదూత మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు అని చెప్పి వార్త చెప్పారు. ఇదే భూలోక క్రిస్మస్ వాళ్ళకి తెలియజేశారు. రక్షకుడు వచ్చాడు మీకోసం, వెళ్ళి చూడండి, రక్షణ పొందుకోండి. అలాగే మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించు. ఇది క్రిస్మస్, భూలోక క్రిస్మస్. పాపి అయినటువంటి మనుషుడు పాపమును బట్టి నశించక్కర్లేదు, పాతాళ నరకానికి వెళ్ళక్కర్లేదు. ఆయన పాపాలు క్షమించి ఆ నరకాగ్ని నుండి తప్పించి మోక్ష రాజ్యంలో చేర్చడానికి వచ్చాడు. ఇదే భూలోక క్రిస్మస్. ఇంకా పాపి భయపడాల్సిన పని లేదు, నరకానికి గడవలసిన పని లేదు. మరి ఇంత గొప్ప రక్షణని మనం ఎలాగందుకుంటున్నామండి? కొంతమంది నిర్లక్ష్యం చేస్తున్నారు. రక్షణ పొందారా? అర్థమైందా? ప్రాణం పెట్టి రక్షించాడు నీ రక్షకుడు. ప్రాణం పెట్టి రక్షించిన రక్షణ నీవు అందుకొనటానికి ఆలోచన ఎందుకు? కాకపోతే మహానుభావుడు ఒక ఆయన వచ్చి దానం చేస్తానంటే ఆలస్యం ఎందుకు? నువ్వు దాన్ని పొందకుండా పోగొట్టుకుంటాను కాకపోతే. అందుకే ఆలస్యం అమృతం కూడా విషయం అయిపోతుంది అన్నాడు. ఆలస్యం ఏం చేస్తుంది? అమృతాన్ని కూడా విషయం. అంటే అలాగా పరిస్థితి అట్లా అయిపోతుంది. అవకాశం ఉన్నప్పుడే సద్వినియోగం చేసుకోనకపోతే మనకు ఆలోచన వచ్చినప్పుడు అవకాశం దొరకపోవచ్చు. ఎంతో మంది జీవితాలు అలాగైపోయింది. ఏమో కాలం 2024లో పరిస్థితులు ఎలా ఉంటుంది ఎవరికి తెలుసు? ఎన్ని చట్టాలు రాబోతూ ఉన్నాయో. కాబట్టి భూలోక క్రిస్మస్ ప్రభు దగ్గరికి వచ్చి నీ పాపాల నుంచి విడిపింపబడు, రక్షణ పొందుకో. లోకాసు సువార్త, యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. తను ఎంత అంగీకరించిన వారందరికీ నామమందు విశ్వాసం ఉంచు ప్రతి వానికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించినట్టు. ఆయన విశ్వసించి ఆయన అంగీకరిస్తే నువ్వు దేవుని బిడ్డవైపోతావు. ఎంత సులువైన మార్గం ఇది. తలకిల్లుగా తప్ప చేసినా మనము దేవుని పిల్లలు కావలేము. కానీ యేసయ్య ఈ లోకానికి వచ్చి పాపపు అడ్డుగోడను తొలగించి నీవు ఆయన నామాన్ని విశ్వసించి ఆయన అంగీకరిస్తే దేవుని పిల్లలుగా వారసులుగా మనకు అధికారం ఇస్తారు. అంటే
ఎంతకంటే సులువైన మార్గం ఏముంది? 3:16 దేవుడు లోకమును ఎంతో కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవమును పొందినట్లు ఆయన అనుగ్రహించెను. యేసయ్యను విశ్వసిస్తే చాలు, నువ్వు నశించాల్సిన పని లేదు. నిత్య జీవాన్ని నీకు ఇస్తానంటున్నాడు ఆయన. నిత్య జీవం, మరణము లేని జీవితం. యేసును నమ్మితే నీకు నాశనము లేదు, నశించాల్సిన అవసరం లేదు. యేసును నమ్మితే నీకు నిత్య జీవం, ఎన్నడూ మరణము లేనటువంటి నిత్య జీవం. ఎంత తేలికైన మార్గం అండి. ఇది కూడా కష్టమే కదా. ఇంకా రక్షణ మనం ఆలోచిస్తున్నామండి. ఎందుకు ఆలోచిస్తాం? ఒక మంచి అని తెలిసిన పనిని ఎందుకు ఆలస్యం చేసుకుంటాం? పాడు చేసుకుంటానికి తప్ప. అందుకే మన పెద్దవాడు చెప్పారు, బుద్ధి వచ్చినప్పుడే సంఖ్య. వాడికి బుద్ధి వచ్చింది. ఈ పిల్లవాడు గమకం సంఖ్య ఎక్కితే తాత సంఖ్య తాత ముందు పెడతాడు. తర్వాత తాత శకాకులో ఉన్నాడు. దాన్ని ఎత్తుకో తాత అంటే ఎత్తుకుంటాడా? సమయం ఉండగా నేను సంఖ పెట్టుకోమని వాక్యం. ఏమో సమయం రావచ్చు, రాకపోవచ్చు. నా తమ్ముడి జీవితంలో సమయం రాదు, అన్నీ తెలుసు. కానీ సమయం పోగొట్టుకునే పరిస్థితి వచ్చేసి ఎవరికి తెలుసు? రేపుకు రూపు లేదు. మనం ఎవరైనా కావచ్చు, ఏ వయసు వాళ్ళమైనా కావచ్చు, మన చేతుల్లో లేదు. ధనవంతుడు అదే అనుకున్నాడు, బాగా పండించి అనేక సంవత్సరాలకి తినవచ్చు అనుకున్నాడు. ఆ రాత్రి చరిత్ర క్లోజ్ అయిపోతుంది. సమయాన్ని సద్వినియోగం చేసుకొని వాళ్ళు ఎప్పుడు నిజంగా అయిపోతారండి. కొన్ని విషయాల్లో మనం కూడా, నేను కూడా ఒకప్పుడు ఎదురయ్యాను. దేవుడు చెప్పినట్టు అంటే చెడుగు కాదు, కానీ వెంటనే లోపడకుండా కొన్ని భాగ్యాలను పోగొట్టు. కాబట్టి మంచిని ఆలస్యం ఎందుకు చేసుకుంటామంటే నష్టానికి చేసుకుంటాం. ఎప్పుడైనా ఇది మంచి, ఇది అవసరం అని తెలిసి దాన్ని వాయిదా వేస్తే మనం ఖచ్చితంగా నష్టంలో కష్టంలో ఉంటుంది. కాబట్టి దేవుడు మనకు అనుగ్రహించి దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. తిమోతి పత్రిక 1 పత్రిక 2:5 మధ్యవర్తి. ఆయన వచ్చాడు మధ్యవర్తిగా. ఉపయోగించుకో. నేను దేవుడితో సమాధాన పరుస్తాను, అడ్డు కూడా పాపాన్ని తీసేసి దేవుడికి వారసుడిగా చేస్తాను. ఇది భూలోక క్రిస్మస్, భూమి క్రిస్మస్. క్రిస్మస్ పండుగ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా. వ్యక్తిగతంగా క్రిస్మస్ పండుగ చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? రక్షణ పొందకుండా నువ్వు చేసే క్రిస్మస్ పండుగ పండుగ, రక్షణ పొంది నువ్వు చేసేటువంటి పండుగ మెండైన పండుగ. ప్రభు బిడ్డగా మారకుండా నువ్వు ఎంత క్రిస్మస్ చేస్తే ఏంటి ప్రయోజనం? నువ్వు ఎంత ఖర్చు పెడితే ఏంటి ప్రయోజనం? అంతా వృధానే కదా. అసలు నువ్వు ఆయన బిడ్డ అవ్వలేదు. ఆయనకి వేరుగా ఉంటే నువ్వు దేనికి పనికి వస్తావు? ఆయనకి వేరుగా ఉండి మనం ఏం చేయలేము. అది ప్రభు అదే చెప్పారు, నాకు వేరుగా ఉండి మీరేమి ఎండిపోతారు, బయట పారవేయబడతారు, తగలబెట్టబడతారు, అంటే నరకానికి పోతారు, జాగ్రత్త అని కూర్చున్నారు. చాలా మందికి నరకం పోవడం ఇష్టం నాకు అంటారు. అభిప్రాయాలు ఉన్నారు, అది తెలిసి అనుకుంటున్నారో తెలియదు. దాని పర్యవసానం అదే. మరి ఎంతకంటే తెలివి తక్కువతాను, ఇంతకంటే పిచ్చితాను, ఎంతకంటే అమాయకత్వం ఏదైనా ఉందంటారా? కాబట్టి భూలోక క్రిస్మస్. 7వది దివి క్రిస్మస్, అంటే దేవలోక పరలోక క్రిస్మస్. 2వ అధ్యాయం 14వ వచనంలో మనం చూస్తే దేవలోకలందరూ వచ్చి
మరి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ. యేసయ్య రావటాన్ని బట్టి సర్వోన్నత స్థలాలలో మహిమ. దేవుడు చేసినటువంటి మానవుడు తప్పిపోతే దేవునికి ఎంత వేదన, ఎంత విచారం, ఎంత బాధ. అట్టి మానవుడిని రక్షించడానికి ఆయనే పనికొనుకొని వచ్చాడు. ఆ రక్షణ మానవుడు అందుకుంటే పరలోకములో పండగ. ఇది క్రిస్మస్ అవుతుంది. అందుకే యేసయ్యను చూసి పరమ తండ్రి సంతోషించాడు. 3:16 మత్తయి సువార్తలో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అని చెప్పారు. పరమ తండ్రి యేసయ్యను చూసి ఆనందించాడు. ఎందుకంటే పాపిని పరిశుద్ధుడిగా మార్చి తన దగ్గరికి తీసుకొచ్చేటువంటి పని చేశాడు. ఎంత సంతోషం అయిపోయింది తండ్రికి. దేవదూతలకి సంతోషం ఎక్కడ ఉందో చూడండి. లోకాసు వార్త 15వ అధ్యాయం 7వ వచనం 10వ వచనం. ఆ 2 వచనాలను మనం చూసినట్లయితే అక్కర్లేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారుమనసు పొంది ఒక్క పాపిష్టి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగు. చూడండి, ఒక్క పాపి మారు మనసు పొందితే పరలోకంలో సంతోషం. 10వ వచనం మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని నీతితో చెప్పుచున్నాను. చూడండి, భూలోకంలో ఒక పాపి మారు మనసు పొందితే, రక్షణ పొందితే, యేసయ్యను అంగీకరించి బాప్తిసం పొందితే పరలోకపు దూతలకు సంతోషం, పరలోకానికి సంతోషం. ఎందుకంటే యేసుని తెలిసి బాప్తిసం పొందని వాడు పరలోకాన్ని సంతోషం పెడతారా, కుక్క పెడతారా? సంతోషం. రక్షణ పొందితే సంతోషం, మారు మనసు పొందితే సంతోషం, దూతల సంతోషం, పరలోక సంతోషం. పరలోకమంతా ఒక పాపి రక్షణ పొందితే పరలోకంలో ఎంతో సంతోషం, ఎంతో సంతోషం. ఎందుకంటే ఒక పాపి విలువ దేవుని ప్రాణమంతా. దేవుడు ఆలోచించండి. వెండి బంగారాల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత. చిన్న విషయం కాదండి. రక్షణ విలువతో మీకు తెలుసా? ఏమిచ్చి నువ్వు రక్షణ సంపాదించుకోగలవు? వెండి బంగారాలు ఇచ్చి రక్షణ సంపాదించుకోగలవా? పరలోకాన్ని చేరుకోగలవా? యేసయ్య రక్తమే నిన్ను కడిగి శుద్ధి చేసి పాపము నుంచి విమోచించి పరలోక రాజ్యానికి చేరుస్తుంది. ఇంటి గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే నరకాన్ని ఎలాగ తప్పించుకోగలవు నీవు? అందుకోసమే అన్ని భాగ్యాల కంటే గొప్ప భాగ్యం రక్షణ. ఏ మనిషి అయినా సరే రక్షణ పొంది ముందు సిద్ధంగా ఉంటారు. రక్షణ లేని వ్యక్తి ఇంకా నరకపు అంశమేమన్నాడు. ఏ నిమిషంలోనైనా జారిపోవచ్చు నరకాన్ని. జారిపోకముందే రక్షణ పొందవలసిన బాధ్యత. కాబట్టి ప్రియమైనటువంటి భూలోకంలో ఒక పాటి మారు మనసు పొందితే, రక్షణ పొందితే పరలోక దేవదూతల ఎదుట సంతోషం, ఆనందం. రోమాపత్రిక 14వ అధ్యాయం 17వ వచనం. దేవుని రాజ్యము భోజనమును, దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని. బాగా అర్థం చేసుకోండి. దేవుని రాజ్యం భోజనం పానం కాదు. నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. దేవుని రాజ్యం అంటే తినడం తాగటం కాదు. అందుకోసమే బ్రతకడం కూడా కాదు. ఇప్పుడు అందరూ బట్టి ఎందుకు ఇంటికేగా పోగొట్టలేకుండా
అందుకే నాన్న తిప్పలు. దేవుని రాజ్యం భోజనం పానం కాదు. అలాగే దేవుని రాజ్యం శరీరము రక్తము కాదు. రక్త మాంసములు దేవుని రాజ్యమును బంధించుకోలేవు. ఈ శరీరము ఉండదు, ఈ లోకము ఉండదు, మనం సంపాదించిన ఏది ఉండదు. దేవుని రాజ్యం అంటే శరీరాలు కాదు, రక్త మాంసాలు కాదు. దేవుని రాజ్యము అంటే లోకము కాదు, లోక ధనములు కాదు, లోక అది ఏదైనా కాదు. నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ యందలి ఆనందం. ఇది సంగతి మనం గ్రహించాలి. దేవుని రాజ్యం అంటే లోక సంబంధాలు కాదు. కాబట్టి ఒక వ్యక్తి రక్షణ పొందితే పరలోకంలో సంతోషం, ఆనందం. రేపు పరలోకంలో భూ సంబంధమైన ఏవి మనకు కనపడవు. సూర్యుడు కనపడడు, చంద్రుడు కనపడడు, నక్షత్రాలు కనపడవు, సముద్రాలు కనపడవు, పర్వతాలు కనపడవు, ఏమీ కనపడవు. ఎందుకు వీటి గురించి నాకు కాబట్టి ఈ లోకాన్ని ప్రేమించేవాడు ఇప్పుడు కూడా దేవుని రాజ్యానికి వారసుడు కాదు. ఇది క్రిస్మస్. ఒక పాపి రక్షణ పొందటం ఇవి అంటే పరలోకంలో క్రిస్మస్ పండుగ. కాబట్టి ఈ పండుగలో ఈ 7 విషయాలు క్లుప్తంగా మనం ధ్యానం చేస్తాం. దేవస్తోత్ర గానము పై దివ్య స్థలంలో దేవమారు గానములకు ఉద్దేశిస్తాను. దేవలోక పావనులు వేదనలు ఓమా చెరువుల క్రిస్మస్. పరలోక పూతలు వచ్చి ఆనందించారు, భూలోకపు దీనులు పెట్టి ఆనందించారు. ఆయన దగ్గరకు వస్తూ ఆయన చేస్తూ ఆనందం, సంతోషం. ఆయన లేకపోతే ఏమీ లేదు, అంతా. కాబట్టి ఈ క్రిస్మస్ అనగా దేశ ఈ లోకానికి వచ్చినటువంటి ఆయన జననము తలంచుకుంది. ఆయన మనకు కొరకు సంపాదించి పెట్టిన రక్షణ అందుకొని పరలోక రాజ్యంలో చేరి ఏకమవలసిన వారు. కాబట్టి ప్రభువు రాక పరలోకాన్ని భూలోకాన్ని ఆకం చేసేసి, అందుకోసమే పరలోకము భూలోకము పరలోకము ఏకమాయను ఉయ్యాలి. దేవలోకము నుండి ఉయ్యాలో దేవలోకాలు వచ్చి భూలోకము పరలోకము ఉయ్యాలో ఏకమైపోయేనే ఏకమైపోయింది. భూలోకం పాపం, భూలోక పాపు పరిశుద్ధుడిగా మార్చబడింది. పరలోకానికి అరుకులయ్యారు, పరలోకం చేరుకుంటారు. ఇప్పుడు భూలోకము పరలోకం కాబట్టి ద్వారా ఈ గొప్ప వాక్యాలు అట్టి దగ్గర ప్రభు అందరికీ పరిశుద్ధుడు మాటలు దీవించండి, మాటల్లో చేయండి. వేసుకున్న మాటలు ఏడుకొనిచున్న మరణాత